గుడ్లంటే ప్రాణం లేచొచ్చే వాళ్ళకి తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేయండి. ఎందుకంటే గుడ్లతో ఎన్ని రకాల రెసిపీస్ చేయొచ్చో అన్ని రకాలు నేను మీకు చూపించేస్తాననమాట. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని, కళాయి పెట్టుకొని, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, కొంచెం ఉప్పు, కారం, పసుపు 3 కూడా వేసి ఆయిల్‌లో కొంచెం తిప్పేసిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని కూడా వేసేసుకొని, ఒకసారి ఇవి కూడా చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మసాలా అంతా కూడా గుడ్డుకి బాగా పడుతుంది కాబట్టి. అలా ఫ్రై చేసుకొని గుడ్లనన్నిటిని పక్కన తీసి పెట్టుకొని, అదే ఆయిల్‌లో ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని, దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి టమాటాలు, జీడిపప్పులు అన్నీ వేసి కూడా ఈ విధంగా పేస్ట్ అయితే కొట్టుకోండి. మిక్సీకి వేసుకుంటే బాగా మెత్తగా అవుతుంది కాబట్టి అదంతా కూడా మిక్సీకి వేసుకోండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని, టమాటా ప్యూరీని కూడా వేసుకొని చక్కగా దగ్గరికి ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఈ లోపల దీంట్లోకి మసాలాలు ఉప్పు, కారం మీ రుచికి తగ్గంతగా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1½ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ఆయిల్‌లో ఉంటది కాబట్టి సో అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. కొంచెం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని, ముందుగా ఉడికించి ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని కూడా వేసేసుకొని చక్కగా మసాలా కర్రీ అంతా కూడా దానికి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా పైకి సెపరేట్ అవుతుందనమాట. ఇప్పుడు ఫైనల్‌గా ధనియాలు, జీలకర్ర పొడిని కూడా వేసుకొని, పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకొని, చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి చక్కగా అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఆహా! రుచే వేరుగా ఉంటుంది. మీకు తెలుసు కదా ఇలాంటి రెసిపీస్‌కి అయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.